ముందుగా మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ వచ్చిందంటే మహబూబ్నగర్లో సంబరాలు అంబరాలని అందుకుంటాయని అనుకుంటే ఈసారి పోయినసారితో పోల్చుకుంటే రేట్లు మొత్తం పూర్తి స్థాయిలో చాలా విభిన్నమైనటువంటి రేట్లు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పటాకాయలు కానీ క్రాకర్స్ కానీ కనిపిస్తున్నాయి. గతంలో మేము 1000 రూపాయలు పెడితే చాలా ఇంటియాదులు కూడా దీపావళి పండుగ చేసుకునే పరిస్థితి గోచరిస్తుండే. ఇప్పుడు అది కేజీ సేల్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడికి వస్తేనంటే ఆ కేజీ పెట్టి తీసుకుంటేనంటే మొత్తం అట్టపెట్టలేవు వస్తున్నాయి కానీ అందులో క్రాకర్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తలేవు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇలా చేసుకుంటూ పోతే ఒక సామాన్యుడు బతకలేని పరిస్థితి కూడా గోచరిస్తుంది. పోయినసారి రేట్లతో పోల్చుకుంటే ఈసారి రేట్లు చాలా విభిన్నంగా ఉన్నాయి. 1000 రూపాయలు పెడితే పోయినసారి ఇంటియాదులు మొత్తం దీపావళి పండుగ చేసుకుంటుంటే కానీ ఈసారి 1000 రూపాయలు కాదు 2000 రూపాయలు పెట్టినా కూడా కొనలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది అసలు దీపావళి పండుగ చేసుకునే పరిస్థితులు అయితే ఎవరు కూడా లేరని చెప్పేసి, కానీ తప్పని పరిస్థితి ఉంది కాబట్టి పిల్లల కోసం ఏంటంటే పండుగ కాబట్టి కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి కొంటున్నాం. అందరికీ ఫస్ట్ దీపావళి శుభాకాంక్షలు. నేను కూడా కొనడానికి వచ్చిన ఏమంటే ఫస్ట్ సారి నుంచి ఈసారి చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకోటి వెరైటీస్ వచ్చినాయి కానీ కొనలేము మేము. మంచి వెరైటీస్ కూడా మంచిగా ఉన్నాయి కానీ కొనలేము. అంతా ఏమంటారు గ్రీన్ అని ఒక వచ్చింది, అది చాలా మంచిగా నడుస్తుంది. రేట్లు ఫస్ట్ సారి కన్నా ఈసారి పెరిగిపోయినాయి. అంతా జిఎస్టీ అంటున్నారు, అంతా చేస్తున్నారు. కానీ కావాలంటే మనం మనసు కొట్టుకుంటుంది సామాన్ చూసుకుంటే, కానీ మన సోమతి లేదు తీసుకొని కొనడానికే. కానీ ఈసారి మంచిగా పెట్టినారు, మంచిగా ఉంది మాల్. కానీ రేట్లు మాత్రం ఎక్కువైపోయినాయి. ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు, ఇంకా మాల్ పెరిగిపోయింది. పోయినసారికి ఈసారికి చాలా డిఫరెంట్ అయింది అంటున్నారు. దానివల్ల ఇంకా మేము కూడా మనసు కొట్టుకొని ఇంకా పిల్లలకి ఇంకా తగ్గిందంటే కూడా వీళ్ళు అంటే మాల్ ఉంటుంది కదా, వాళ్ళ మాల్ ఏమంటే గ్రీన్ ఢిల్లీ అని కొత్త పానం అంట సార్. అదే దాని గురించి పొల్యూషన్ ఏం రాదని చెప్తున్నారు. మంచిగా మీకు హెల్త్కి బాగా చెప్తే దాని మీద మేము పైసలు ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు మెయిన్ హెల్త్ కావాలి. అది వేరే ఆటనర్ తీసుకుపోయి మేము హెల్త్ ఖరాబ్ చేసి మళ్ళీ హాస్పిటల్ పోయే అవసరం లేదు. దానికోసం ఇలా నమ్మకం మీద కొంటాం మేము. వీళ్ళు మాకు ఇప్పుడు నుంచి కాదు, నేను 10 years నుంచి కొంటున్నా ఇక్కడ బాయ్స్ కాలేజీ ఉండా. కానీ మంచిగా నమ్మకంతో ఇస్తున్నారు. మళ్ళీ రావాలి ఉంటుంది ఇలా షాప్లకి. నమ్మకం మాత్రం మంచిగా ఉంది. అది చెప్పిస్తారు. మాలు ఆటనరీ మాల్ ఇయ్యరు, పిల్లలకి చెప్తారు. సేఫ్టీ మెయింటెనెన్స్ వెరైటీస్ ఏమంటే ఫ్రైడ్స్ వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీస్ తీసుకున్నామంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేము తీసుకోలేము. ఇంకా ఏమంటే ఇంకా మనసు సమ్ముకొని ఎన్ని వచ్చినాయి అని తీసుకొని పోవాలి మా బడ్జెట్లో పడి. నేను ఇక్కడ క్రాకర్స్ కొనడానికి వచ్చాను. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా రేట్లు పెరిగినాయి. దానివల్ల ప్రజలు కొంచెం ఇబ్బంది పడి క్రాకర్స్ కొనడానికి రావడం లేదు. కొందరు కిలోల్లాగా పెడుతుంటారు కానీ అసలు జనాలు అయితే అసలు ఇక్కడ గ్రౌండ్లో లేరు. దానివల్ల మాకు చాలా నష్టం వస్తుంది. క్రాకర్స్ అసలు మొత్తం రేట్లు చాలా పెరిగిపోయినందుకు మొత్తం ఎక్కువ ప్రోత్సాహం చేయడం లేదు. మాత్రం పెరిగిపోయినాయి, చాలా రేట్లు పెరిగిపోయినాయి కదా. పోయినసారి కంటే లాస్ట్ ఇయర్ కంటే 20-30% పెరిగిపోయినాయి. వెరైటీస్ ఫ్లవర్ పాట్స్ అండ్ స్మాల్ క్రాకర్స్ అండ్ మిర్చి ప్యాకెట్లు అండ్ గ్రౌండ్ చక్కరు, స్పార్క్లర్స్ అండ్ బీడీ బామ్ అని కొత్త మాచిస్ బాక్స్ బామ్ అంటారు, పాప్స్ వెరైటీ, ఇంకా ఫ్లవర్ పాట్స్ చాలా బాగున్నాయి. మొత్తం తగ్గిపోయినాయి సార్, గిరాకులు అని చాలా తగ్గిపోయినాయి. అసలు లేనే లేదు గిరాకు. ఇంకా లాస్ట్ ఇయర్ కంటే చాలా రేట్లు పెరిగిపోయినాయి. దానివల్ల ఎక్కువ రేట్లు పెరిగిపోతున్నాయి. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫోర్మెన్. మేము ధనలక్ష్మి కాలనీ ఉంటాము. అంటే మేము మా రియాజు మా ఫ్రెండ్, మేము చాలా రోజుల నుండి ఈయన తీసుకుపోతాను. అంటే రియాజ్ కూడా మాకు రీజనబుల్ రేటు, ఎప్పుడు వచ్చినా రీజనబుల్ రేటు. ఈసారి ఇంకా కొంచెం డల్ అనిపిస్తుంది మార్కెట్. పోయినసారి మాత్రం చాలా ఫుల్ గిరాకీ ఉంటుండే. చాలా ఈ బండ్లు రేట్లు రీజనబుల్లే ఉన్నాయి రేట్లు. పోయినసారి కానీ ఈసారి కొంచెం ఇటు అటు అంతే కానీ మంచిగా ఉన్నాయి రేట్లు. ఏం పెద్ద ఎక్కువ ఏం లేవు. ఇప్పుడు ఇవి 1000 వాళ్ళే స్విచ్ బుడ్లు, తర్వాత ఇవి సురసుర బోనాలు, భూచక్రాలు, ఇవన్నీ ఇంకా పిల్లలు కాలుస్తుంటారు. ఇంకా పిల్లల కోసానికి తీసుకున్నాం. రేటు రీజనబుల్ ఉన్నాయి సార్. పోయినసారి కన్నా ఈసారి ఇంకా మంచిగా తక్కువనే ఉన్నాయి రేట్లు. పోయినసారి చాలా బిజీ ఉన్నాయి. ఈసారి తక్కువ రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి. పోయినసారి కానీ ఈసారి రేట్లు ప్రతిసారి కొంటాం. 10సారి 5-6 వేల సామాన్లు తీసుకుపోతాం సార్.
పిల్లలు ఉంటారు, పిల్లల కోసం తీసుకుంటాం. వెరైటీస్ ఏమేమి ఉన్నాయి? వెరైటీ చుచ్చుబుడ్లు, ఇవి వంకాయ బోనాలు, ఇంకా ఈసారి ఇంకా కొత్త కొన్ని అవి ఏంది రాకెట్లు కొంచెం అదే పైన కొంచెం కలర్స్ వచ్చేది అవి కూడా ఉన్నాయి కదా, కొత్తగా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాం సార్. మేము టపకాయలు కొన్నికి వచ్చినాము. ఇక్కడ చాలా విస్తృతంగా రేట్లు ఉన్నాయి. పోయినసారి కంటే డబల్ రేట్లు ఉన్నాయి. వెరైటీస్ లేవు, ఏం లేవు. కానీ పండగ తప్పదు, కొనాల్సింది ఇక తీసుకుపోవాల్సింది. 2000కు ఇన్ని పటాకాయలు కూడా వస్తలేవు. ఏంది ఇది ప్రయోజనము అర్థమవుతలేదు మాకు. వెరైటీలు ఏం లేవు, సేమ్ ఉన్నాయి. వెరైటీ సైజ్ అనేది ఏం లేదు. పైసలు అయితే ఎక్కువ ఉన్నాయి, అమౌంట్ అయితే ఎక్కువ ఉన్నాయి. 1000 రూపాయలు 2000కు ఎక్కువ వస్తున్నాయి, తక్కువనే వస్తున్నాయి. అసలు ఇంతనే వస్తున్నాయి. కేజీ లెక్క కూడా అమ్మినా కూడా తక్కువనే వస్తున్నాయి. ఎక్కడ అర్థమవుతుంది? కేజీ 600 అంటారు. ఇక్కడ హైదరాబాద్ ఇది సేమ్ ఉంది, కొన్ని వస్తున్నాయి. మేము కొనలేకపోతున్నాము. ఏంటంటే ఇక పండగ పిల్లలు కాబట్టి కొనాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. రేట్ ఎందుకు పెరిగినాయో అర్థమవుతలేదు మాకు కూడా. వెరైటీస్ ఏం లేవు, ఇక సేమ్ ఉన్నాయి, పోయిన సంవత్సరం లాగానే ఉన్నాయి సేమ్. కొత్త అనేది ఏం లేవు, కానీ రేట్లు అయితే బీభత్సంగా పెరిగిపోయినాయి రేట్లు. అంతే, కొనలేకపోతున్నాం.